అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహాఉచ్చరికను బట్టి దేవుడు ఈ దినాన తన పరిశుద్ధ లేఖనం ద్వారా మాట్లాడుతున్నాడు అనమాట అండి. ఈ దిన వాక్యం ద్వారా మనం చూసుకున్నట్లయితే ఎపిసి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చదివిస్తున్నాడు అనమాట అండి. ఎప్పుడైనా సరే మనము దినములు షడ్డు కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకుని అజ్ఞానాన్ని విడిచి జ్ఞానుల వలె నడుచుకోమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎందుకంటే చెడు దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం కనుక మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా అజ్ఞానాన్ని విడిచిపెట్టేసి జ్ఞానం సంపాదించుకుని ఎవరైతే నడుస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు అనమాట అండి. చక్కగా ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన ప్రకారము యెహోవా కార్యాలని అశ్రద్ధగా చేయొద్దని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. ఎందుకంటే అండి చక్కగా అశ్రద్ధగా పాటలు పాడకూడదు, అశ్రద్ధగా వాక్యం చదవకూడదు, బైబిల్ చదవకూడదండి, అశ్రద్ధగా వాక్యం వినకూడదండి, అశ్రద్ధగా ప్రార్థన చేయకూడదనమాట అండి. ఏ పని చేసినా సగం పని చేయకూడదనమాట అండి. ఏ పని చేసినా శ్రద్ధగా పని చేస్తే మెండైన దేవుడు మన మీదకి పంపిస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి మనందరం కూడా దేవుడి పిల్లలు కనుక శ్రద్ధగా పాటలు పాడదామా, శ్రద్ధగా వాక్యం విందామా, శ్రద్ధగా బైబిల్ చదువుదామండి, శ్రద్ధగా ప్రార్థన చేసి దేవుని యొక్క కృపను పొందుకుని హాయిగా జీవిద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో మంచి జ్ఞానాన్ని సంపాదించుకుని అజ్ఞానాన్ని విడిచిపెట్టేసి జ్ఞానవంతులుగా నడిచిన వారు అనేక మంది ఉన్నారండి. వాళ్ళందరికీ దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలాగా జీవించాలో ఇవన్నీ కూడా వాళ్ళకి దేవుడు నేర్పించి వాళ్ళకి ఏ సమయంలో సహాయం చేయాలో ఆ విధంగా దేవుడు సహాయం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. మనము కూడా అజ్ఞానాన్ని విడిచి జ్ఞానాన్ని సంపాదించుకుని హాయిగా జీవించినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటాడు అనమాట అండి. మన జ్ఞానం కొద్దిగా ఉండేలా దేవుని అడిగితే 100% దేవుడు మన జ్ఞానాన్ని దయచేస్తూ ఉంటాడండి. తెలివినిస్తూ ఉంటాడు, బుద్ధినిస్తూ ఉంటాడు, మంచి ఆరోగ్యం దేవుడు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి మనం విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవా నాకు జ్ఞానాన్ని దయచేయండి నాయన అని చెప్పేసి దేవుణ్ణి అడిగితే కనుక 100% మనకు కావాల్సిన జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? చక్కగా దేవుని మాట వింటారా? మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడతారా? మీలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెట్టి మంచి జ్ఞానాన్ని సంపాదించుకుని దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని దేవునికి అంగీకారంగా జీవించి చక్కగా ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించి తెలివిని, బుద్ధిని, జ్ఞానాన్ని సంపాదించుకుని ఈ లోకంలో నడుస్తూ మంచి పేరు సంపాదించుకుంటూ చక్కగా దేవుని మహింపరుస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ చక్కగా హాయిగా మంచి జ్ఞానం సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? వింటారండి దేవుని మాట? అయితే తల వంచండి, చిన్న ప్రార్థించాడు. మహాపరిషుడైన పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పాదం లెక్కలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ దినాన్ని తండ్రి ప్రభా మీరు మంచి జ్ఞానాన్ని సంపాదించుకోమన్నారు, మాలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెట్టమన్నారు తండ్రి. ఎందుకంటే దినములు షడ్డు కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నారు నాయన. నీకు ప్రతి ఒక్కరు ప్రభా మంచి జ్ఞానం సంపాదించుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకుని దాన్ని చక్కగా తండ్రి ప్రభా నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యత ప్రతి బిడ్డకని దయచేయండి తండ్రి. నీకు వందనాలు. చిన్నలను, పెద్దలను, యవనస్తులు, వృద్ధులను ప్రభా అందరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు ప్రభా మంచి జ్ఞానాన్ని సంపాదించుకునే స్థితిని దయచేయండి. గర్భిణీలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బాలింతరాలు తండ్రి, సంతానం బిడ్డలు తండ్రి ప్రభా అనారోగ్యంతో బాధపడుచున్న వారు తండ్రి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, అలాగే ఉద్యోగం చేస్తున్నవారిని, వ్యాపారం చేస్తున్న వారిని, అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారిని, వాహనం నడుపుతున్న వారిని, కూలి పని చేస్తున్న వారిని ప్రభావ, ప్రయాణం చేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని ప్రభావ పేరు దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సి ఎవరికి దయచేయండి. ప్రతి ఒక్కరు నీ మాట విని మంచి జ్ఞానాన్ని సంపాదించుకుని తండ్రి హాయిగా జీవించే యోగ్యత ప్రభావ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మా అందరికి మంచి జ్ఞానం దయచేసి ప్రభా మంచి జ్ఞానవంతులుగా నడుచుకునే యోగ్యతను దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తండి. మా ప్రార్థనలకు బలం దయచేయమని మా కొరకు త్వరగారాన్ని యేసుక్రీస్తు ప్రయాసమైన నమ్మని వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాన్ని మీకు తోడుకోండి గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. దేవుడు ఇచ్చిన మహాఉచ్చరమైన కృపను బట్టి మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడదాం, మంచి జ్ఞానాన్ని సంపాదించుకుందామండి. దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను దీవించి ఆశీర్వదించను గాక. దేవుడు మనందరికి కూడా మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా దేవునికి అంగీకారంగా జ్ఞానంతో ప్రార్థన చేయడానికి, జ్ఞానంతో పాటలు పాడడానికి, అలాగే జ్ఞానంతో బైబిల్ చదవడానికి, జ్ఞానంతో వాక్యం వినడానికి దేవుడు మనకి సహాయం దయచేయను గాక.
మరొకసారి దేవుడు మనందరికీ కూడా చక్కగా విశ్వాసంలో ప్రార్థన చేసుకునే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడు మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మనకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఏమంటారండి? జీవిస్తారా దేవునికి అంగీకారంగా? పొందుకుంటారా జ్ఞానాన్ని? విడిచిపెడతారా అజ్ఞానాన్ని? చేసుకుంటారా సమయాన్ని సద్వినియోగం? ఏమంటారండి?